సర్వేభ్యో నమో నమః. సనాతన సంస్కృతంలో ఈనాటి సత్యం వచ్చేసి ప్రశాంతమైనటువంటి నిద్ర, హాయిగా నిద్రపోవటం. చాలామంది నిద్రపోవడానికి మాత్రలు వేసుకుంటారు, టాబ్లెట్స్ వాడతారు. ఇంకా కొందరు నిద్రపోవడానికి అటు ఇటు దొర్లుతూ సమయాన్ని చూస్తూ 10 అయిపోయింది, 11 అయింది, 12 అయింది, నిద్రే రాదు. అలా కాకుండా ఎవరు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు? ఈ విషయాన్ని చరక సంహితలో ఆచార్యుడు చరకుడు తెలిపాడు. చరక సంహితలోని శ్లోకం వచ్చేసి, సుఖం శేతే సత్యవక్త, సుఖం శేతే మితవ్యయి, హితభుక్ మితభుక్ చైవ తథైవ విజితేంద్రియ. అంటే ఎవరైతే సత్యాన్ని మాత్రమే మాట్లాడతారో, అంటే నిజమే చెప్తారు, అబద్ధాలు చెప్పరు. ప్రతి చిన్న పెద్ద అన్నిటికీ అబద్ధాలు చెప్తూ ఉంటారు కొందరు. అయినా వాటికి కాని వాటికి ఫోన్లో ఉంటారు, ఇంటి దగ్గర ఉంటారు, ఎక్కడో ఉన్నట్లుగా చెప్తారు. ఇది అబద్ధమే. కానీ ఎంత సులువైపోయింది ఈ రోజులలో అబద్ధం చెప్పడము అంటే, అసలు సందర్భం ఏమీ లేకపోయినా సరే అబద్ధం అలా అవలీలగా మాట్లాడేస్తూ ఉంటే అబద్ధాలు చెప్పడమే వాళ్ళకి అలవాటైపోతుంది. పెద్ద తప్పు చేస్తున్నట్లుగా కూడా అనిపించదు. సో అలాంటి వాళ్లకు నిద్ర రాదు. పడుకోగానే నిద్ర వచ్చేసేయాలి. 5 నుండి 10 నిమిషాల లోపల నిద్ర. సుఖం శేతే మితవ్యయి. అలాగే ఎవరైతే తక్కువ ఖర్చు పెడతారో వాళ్ళు కూడా హాయిగా పడుకుంటారు. కానీ ఎవరైతే తక్కువగా ఖర్చు పెట్టారో, ఈఎంఐలు, అప్పులు, పక్కింట్లో ఉంది కాబట్టి మన ఇంట్లో కూడా ఉండాలి, వాళ్ళు ఎవరో కొనుక్కున్నారు కాబట్టి మనం కూడా కొనుక్కోవాలి, వేరే వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మన దగ్గర కూడా ఉండాలి. ఇలా ఆలోచిస్తూ ఎవరైతే రుణం కృత్వా ఘృతం పిబేత్, అంటే అప్పు చేసైనా పర్లేదుగా నెయ్యే తాగాలి, అలా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు కూడా సుఖంగా నిద్రపోలేరు. నిద్ర రాదు, నిద్ర పట్టదు. ఇది కొనుక్కోవాలి, అది చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇలా చేయాలి, ఈ ఆలోచనలతోని అసలు నిద్రే రాదు. ఇంకా ఏమన్నారు? హితభుక్ మితభుక్ చైవ. హితభుక్ మనకు మేలు చేసే ఆహారాన్ని మాత్రమే ఎవరైతే భుజిస్తారో వాళ్ళు కూడా హాయిగా పడుకుంటారు. మనకు మేలు చేయని ఆహారాన్ని ఎవరైతే భుజిస్తారో, తింటారో వాళ్ళు కూడా హాయిగా పడుకోలేరు. ఇంకా మనకు మేలు చేసే ఆహారం అంటే ఏంటి? మన ఆరోగ్యానికి సూట్ అయ్యేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్ ఉంది, అది మేలు చేస్తుందా? ఏ రకంగా కూడా మేలు చేయదు. అలాగే రాత్రి పడుకునే ముందు ఎక్కువగా హెవీ ఫుడ్ తీసుకోకూడదు. బిర్యానీలు అలాంటివి అసలు తినకూడదు. అవి తిన్నా కూడా అంత ఈజీగా నిద్ర పడుకునే ముందు రాత్రి అయితే తక్కువగానే తినాలి. కాబట్టి మితంగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు హాయిగా నిద్రపోతారు. అంతేకాని ఎవరైతే అతిగా తింటారో, ఎక్కువగా తింటారో వాళ్ళు కూడా హాయిగా నిద్రపోలేరు. అలాని వాళ్ళు ఎవరైతే కంట్రోల్లో పెట్టుకోగలిగారో వాళ్ళు హాయిగా నిద్రపోగలుగుతారు. ఎవరైతే కంట్రోల్లో లేరో వాళ్ళు నిద్రపోలేరు. నిద్ర వస్తున్నా ఇప్పుడు సినిమా చూడాలి, ఈ సినిమా అయిపోయాకే పడుకోవాలి, లేదంటే ఇంకా ఏదైనా బయటికి వెళ్ళాలి, లేదా ఇవాళ నాకు ఇదే తినబుద్ధి అవుతుంది. అలా మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే కూడాను ఇక నిద్రపోలేము. కాబట్టి మనము చెప్పే మాట మన ఇంద్రియాలు వినాలి, మన బాడీ పార్ట్స్ మనం చెప్పే మాట వినాలి, అంతేగాని వాటి మాట మనం వినకూడదు. ఎవరైతే తనను తాను అధీనంలో ఉంచుకోగలుగుతారో వాళ్ళు కూడా హాయిగా నిద్రపోగలుగుతారు. ఆయుర్వేద సూత్రాలని భోజన విషయం విశేషంగా అర్థం చేయించడానికి ఒక చిన్న కథానిక రూపంలో అనుకోండి, లేదంటే వాక్యాల రూపంలో అనుకోండి, చెప్పడం జరిగింది అందరికీ అర్థమవడానికని. ఏంటి? ఉదయము ఏం భుజించాలి, ఎలా భుజించాలి అంటే, ఉదయము సాధువులు, సన్యాసులు, పండితులు ఎలా అయితే ఆహారాన్ని పాలు అలా లైట్గా ఉండేవే తీసుకోవాలి. అలాగే మధ్యాహ్నం వచ్చేసి మహారాజుల్లాగా భోజనం చేయాలి అన్నారు. అంటే చక్కగా అన్నీ, అన్నము, కూర, పప్పు, పెరుగు, పచ్చడి
జ్యూసులు ఏమేమి ఉంటాయో ఎన్ని తినగలుగుతారో హాయిగా తినవచ్చు. ఇక ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చేసి పేదవారు తినే భోజనం తినాలి అన్నారు. అంటే చాలా తక్కువ మోతాదులో తినటం, లేదా 1-2 చపాతీలు తినడం, అలా తక్కువ మాత్రలో తినడాన్ని చెప్పారు. అంటే ఉదయం సాధువుల్లాగా, మధ్యాహ్నం మహారాజుల్లాగా, సాయంత్రం పేదవాళ్ళలాగా భోజనం చేయాలి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అయితే ఆరోగ్య నియమాలని చక్కగా పాటిస్తారో వాళ్ళు హాయిగా నిద్రపోగలుగుతారు. ఇది చరక శాస్త్రంలో మహర్షి చరకుడు చెప్పినటువంటి సత్యం. ధన్యవాదాలు.